ఏం నోరు మాత్రం లేదు, సమాధానం చెప్పండి. దొరికేసాము. నాకేం తెలుసు, నేను నీతో పడే కదా ఉన్నాను. ఎలాగో దొరికేసాం, నిజం ఒప్పేసుకుని ఆయన కాలు పట్టేసుకుందాం. సార్ అది ఏంటి భయపడ్డారా? ఎలా ఉంది నా యాక్టింగ్? అవును. అసలు యాక్టింగ్ అయ్యలేదు. అంటే బోలదన్నావా? అంటే సార్ అది నీకెందుకు అంత నోటిదోలా? మొగుడు పిల్లలమైన మాకే టెన్షన్ వచ్చింది సార్, అంత బాగా యాక్ట్ చేశారు మీరు. చాలా న్యాచురల్గా ఉంది సార్ మీ యాక్టింగ్. ఏదో మీ అభిమానం అమ్మా. మనమా బొక్క, నేను దొరకలేదు, అదే చాలు. అవును సార్, ఇంత సడన్గా ఎందుకు సార్ ఇలా చేశారు? నేను చేయలేదు, నాకు ఒకళ్ళు చెప్తే నేను అలా చేశాను. ఒకరు చెప్తే చేశారా? ఎవరు సార్ అది? ఎవరో తెలుసుకోవాలని ఉందా? బిగ్ బాస్ అవసరం నాకు గజలా చేస్తారట సార్, తొందరగా చెప్పండి. ఇది బిగ్ బాస్ హౌస్ కాకపోవచ్చు, కానీ తను మాత్రం ఇంటి బిగ్ బాసే. తనే నా కూతురు. అమ్మా చిడితల్లి. ఇదెవరు కొత్తగా ఉంది? తినే నాకు చెప్పింది ప్రాంక్ చేయమని. నేను కూడా అలాగే ఇంట్లో ఖాళీగా ఉన్నాను కదా అని ఒప్పుకున్నాను. మీరు ఎలా ఫీల్ అయ్యారు? బాగా ఎక్సైట్ అయినట్టున్నారు. నిజమే, చాలా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యా. అమ్మ నీకు వీళ్ళ కోసం చెప్పలేదు కదా, చెప్తానండు. నాకు వీళ్ళ కోసం మొత్తం తెలుసు నాన్నగారు. ఏంటి తేడాగా మాట్లాడుతుంది? సరే అమ్మా పద వెళ్దాం. మీరు వెళ్ళండి నాన్నగారు, నేను వీళ్ళతో కొంచెం మాట్లాడి వస్తాను. సరే. ఇప్పుడు పెద్ద కేపల్ మరి స్పీచ్లు వస్తుంది, వింటూ కూర్చుంటాం. ఏదో అంటున్నారు? ఏం లేదండి, ఏదో మాట్లాడుతా అన్నారు. మీరిద్దరూ మొగుడి పిల్లలు కాదు కదా? మీకెవరు చెప్పారు? మీరే చెప్పారు, నేను విన్నాను. మీరే తప్పుగా విన్నట్టున్నారు. అవునండి, మేము నిజంగానే మూడు పేలను, అయినా ప్రూఫ్ లేకుండా మీరు ఎలా చెప్తారు? ఎలా చెప్పినా సరే ఎవరు నమ్మరు. అవునా? అవును. ఎలా ఇచ్చావు? నాకు అసలు నచ్చలేదు. నేను ఏమన్నా దాన్ని పెళ్లి చేసుకోమన్నా? నచ్చలేదు అంటున్నా. ఏం మాట్లాడుతున్నావు ఏంటో. సరే అయితే ఇది చూడండి. ఏం చూడాలి? వీడెక్కడా? మేడం ఇక్కడ. అదేంటి ఇందాకలంతా కాలర్ ఎగరేసో, ఇప్పుడు నా కాలు పట్టుకుంటున్నావు? మేడం అప్పుడు పొజిషన్ వేరు, ఇప్పుడు పొజిషన్ వేరు మేడం. నువ్వు ఓకే గాని తనేంటి అంత పొగరుగా చూస్తుంది? మేడం దానికి నాకు సంబంధం లేదు మేడం. అదేంటి అలా అంటావు? ఎంతైనా నువ్వు మొగుడు గాని మొగుడు, తన్ని పెళ్ళం కాని పెళ్ళం కదా. చిచి అలా ఏం లేదు మేడం, అసలు దానికి నాకు పడదు మేడం. నువ్వు ముందు పైకి లేగు. సరే మేడం. నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, నాకేం ప్రాబ్లం లేదు. అది నేను కొట్టింది కదరా, అందుకే నేను కొట్టాను. ఏంటి ఏం చేస్తున్నావు? ఏం లేదండి, ఖాళీయే. మరి మీ ఆవిడేది? ఊరుకోండి, తను మా ఆవిడ కదా, మీకు తెలుసు కదా, మరి ఎందుకు అడుగుతారు? నోరు మూసుకొని సమాధానం చెప్పు. నోరు మూసుకొని సమాధానం ఎలా చెప్తారండి? అవునా? మా నాన్న పిలుస్తాను, ఆయన చెప్తారు నోరు మూసుకొని. ఈ మాత్రం దానికి మీ నాన్నగారు ఎందుకండి? నేనున్నాను కదా, నేను చెప్తాను. తన లోపల వర్క్ చేసుకుంటుంది. మరి నువ్వు చేసుకోవా వర్క్? మనకి పనా పాట బేవర్స్. మనం కాదు నువ్వు. నేను చదువుకుంటున్నా. అవునులేండి, నేనే బేవర్స్, నేనే పనికి మళ్ళీ అన్నీ నేనే. ఏంటి కోప్పడుతున్నావు? అయ్యో, మీ మీద కోప్పడే స్టేజ్లో నేనండి. ఎందుకురా బయట కాల్ చేస్తున్నారు? నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను కదా. ఏంట్రా అది అలా మాట్లాడుతుంది? నేను కాల్ చేస్తున్నానా? మరి కాదా? ఏంటి? అలా కాదండి, మీరు కాల్ చేస్తున్న ఎవరున్నారు? దానికి అసలు భయం లేకుండా పోతుంది. నేను మాట్లాడి వస్తున్నానండి. ఏంటి కాల్ చేస్తున్నావు? గోల్ అంటే తను వచ్చింది, మాట్లాడుతున్నాను. తనంటే ఎవరు? అదే ఓనర్ కూతురు. హో వచ్చిందా? బానే ఉందిగా. మాట్లాడుతున్నావా తనతో? ఇలారా. మాట్లాపి మూసుకొని వెళ్ళి పని చేసుకో. ఏమైంది? లోపలంతా బానే ఉందిగా. లోపలంతా బానే ఉంది. అవునా? ఇలారా.
ఎందుకు కొట్టినని ఆలోచిస్తున్నావా? అది నిన్ను కొట్టినప్పుడు నేను విన్నాను, మరి నేను నిన్ను కొట్టినప్పుడు అది విన్నాను కదా. మీ ఇద్దరి మధ్యలో నాకు తీరిపోతుంది సరదా. ఇంకోసారి ఎవరు పిలిచినా దగ్గరికి వెళ్ళను, వెళ్తే ఇలానే వాయి కొడతారు. ఇంకెంతసేపు అలా అక్కడే ఉంటావు? ఇలా రా. వస్తున్నాను. రే, ఏం చేస్తున్నావు? మేడం టిఫిన్ చేస్తున్నాను మేడం. ఏంట్రా అవతారం పనోర్లాగా? అంటే పని చేస్తున్నాను కదా మేడం, అందుకే. నువ్వు చేస్తున్నావు సరే, మరి అదేం చేస్తుంది? తను లోపల ఉంది మేడం. ఇది మా మధ్య అగ్రిమెంట్. ఒకరోజు నేనైతే ఒకరోజు తను చేస్తుంది. సరే అయితే నువ్వు చేస్తుంటే నేను చూస్తా. సరే రండి. రే, ఏం చేసావో తెలుసా? ఏం చేశాను? మీరు పడిపోతుంటే పట్టుకున్నాను. అలా అని అక్కడ పట్టుకుంటావా? అయ్యో మేడం, నేను కావాలని పట్టుకుని మేడం, ఏదో కంగారులో అలా అయిపోయింది మేడం. ఎంత కంగారైతే మాత్రం అమ్మాయిని ఎవరైనా అక్కడ పట్టుకుంటారా? మేడం నిజంగా నేను కావాలని పట్టుకోలేదు మేడం, అర్థం చేసుకోండి మేడం. మీరు పడిపోతున్నారనే పట్టుకున్నాను మేడం. సరే అయితే ఆగు, మా నాన్న చెప్తా. మేడం ఈ మాత్రందరికి మీ నాన్నగారు ఎందుకు మేడం? మనం మాట్లాడి సెట్ చేసుకుందాం మేడం. ఈ మాత్రందరికి మీ నాన్నగారు ఎందుకు మేడం? మనం మాట్లాడి సెట్ చేసుకుందాం మేడం. మేడం టీవీ షోలో యాంకర్లో ఏం మాడకుండా అలా చూస్తారంటే మేడం, ఏదోటి మాడండి మేడం. సరే అయితే బాగా ఆలోచించి చెప్తా ఏం చేయాలని. ఈ పూటకైతే టిఫిన్ చేసి పెడదు కానీ పద. ఏంటి మేడం అలా చూస్తున్నారు? రే, ఏం చేసావో తెలుసా? మేడం నిజం మేడం, నేను కావాలని చేయలేదు మేడం. మీరు ఎక్కడైనా కష్టపడుతున్నారని చెప్పి నేను సాయం చేశాను మేడం, అంతే మేడం. ఇందాక నుంచి అక్కడ టచ్ చేస్తున్నావు, మళ్ళీ కావాలని చేయలేదు అంటున్నావు. అయ్యో మేడం నిజం మేడం, నేను నిజంగా కావాలని చేయలేదు మేడం, నేను సాయం చేయాలని చెప్పి అలా చేశాను మేడం. వీడేంటి టిఫిన్ చేసి ఇంకా పిలవలేదు? రే, టిఫిన్ చేయమంటే దాంతో సొల్లేసుకుంటున్నావా? రే, టిఫిన్ చేయమంటే దాంతో సొల్లేసుకుంటున్నావా? నాకు ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టు. నాకు పెట్టు. ఏ మీ ఇంట్లో టిఫిన్ లేదా? మా ఇంట్లో తింటాను అంటున్నావు. ఏ, నేను ఇక్కడ తింటే నీకేం ప్రాబ్లం? ఇది కూడా నా ఇల్లే కదా. ఓహో సరే అయితే నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి దొంగ మొగుడు పిల్లల కోసం డిస్కస్ చేస్తూ టిఫిన్ చేస్తాను. వద్దు మేడం, ఇది కూడా మీ ఇల్లే, మీకు నచ్చింది తినండి, ఎంత కావాలో తినండి మేడం, ప్లీజ్ మేడం. నేను ఇక్కడే కూర్చుంటాను, నాకు టిఫిన్ పెట్టు. నాకు కూడా పెట్టు. నాకు పెట్టు. నాకు పెట్టు. నాకు పెట్టు. నాకు పెట్టు. నాకు పెట్టు. నాకు పెట్టు. ఇందాక కలిసి మీ ఇద్దరు కథ పడుతున్నారు, ఏదో మీ ఇంటి మాట్లాడుతున్నారు. ఆయన మీకన్నా గురుముందు బెచ్చగలనే, కొంచెం డీసెంట్ గా అడుక్కుంటారు. నన్నే అలా అంటావా? థ్యాంక్స్, నువ్వు కొట్టలేదు ఎందుకు? ఏంట్రా టీవీ చూస్తున్నావా? లేదండి, టీ అమ్ముతున్నాను. ఏంట్రా వెటకారమా? మరి లేకపోతే ఏంటండి, చూసి కూడా అడుగుతున్నారు. ఇంతకీ ఏం చూస్తున్నావు? అంటే టీవీలో మంచి రొమాంటిక్ సీన్ వస్తుంది, చూస్తున్నాను. సరే గాని ఛానల్ చేంజ్ చేయి. ఎందుకు? బుద్ధిందా నీకు అసలు? వయసులో ఉన్న అమ్మాయిని పక్కన పెట్టుకొని అలాంటి రొమాంటిక్ సీన్ చూస్తున్నావు? అయితే మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. అవునా? సరే అయితే మా నాన్న దగ్గరికి వెళ్ళి దొంగ మొగుడు పైన స్టోరీ డిస్కస్ చేస్తూ టీవీ చూస్తాను. నా పర్మిషన్ లేకుండా చెయ్యింద పట్టుకున్నావు? అది కాదండి. ఏది కాదు? నేను చెప్పేది వినండి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు. ఇదిగోండి రిమోట్ తీసుకోండి, మీకు నచ్చిన ఛానల్ చూసుకోండి. ఇన్ని రోజులు అది చూడనివ్వలేదు, ఈ రోజు నుంచి ఇది చూడనివ్వట్లేదు. ఏంటో నా కర్మ. ఛీ! ఇదేంటి మనసిగా ఉంది, ఏదైతే మనకి ఎందుకులే, చూసేద్దాం. అయినా ఛానల్ ఎందుకు మార్చలేదు? మనసు ఒప్పట్లేదు, అడిగేద్దాం. అబ్బాయి అమ్మాయిని పక్కన పెట్టుకుని చూడకూడదు అన్నావు, మరి నువ్వెందుకు ఛానల్ మార్చట్లేదు? అబ్బాయి అమ్మాయిని పక్కన పెట్టి చూడకూడదు, అమ్మాయి అబ్బాయిని పక్కన పెట్టి చూడొచ్చు. ఇదేం లాజిక్? అమ్మాయి లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయనా? అమ్మ తల్లి,
అమ్మాయిని నార్మల్గా మాట్లాడితే అర్థం కాదు, అందులోని లాజిక్లు ఎక్స్ప్లెనేషన్ అంటే నా వల్ల అస్సలు కాదు. సరే అయితే మూసుకొని టీవీ చూసుకో, నీకు కూడా అదే కదా కావాలి. రే, టీవీలో ఆ సీన్ చేసినట్టు నువ్వు నన్ను అలా ఏం చెయ్యవు కదా? సడన్గా ఆకాశం ఎందుకు అడిగా? అంటే నువ్వు కూడా వయసులో ఉన్న అబ్బాయివి, నన్ను ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ ఉంటావు, అందుకే అలా అడిగాను. ఏంట్రా అలా చూస్తున్నావు? ముందు పెట్టేస్తాను. రే వద్దురా ప్లీజ్. పర్వాలేదు, పెట్టేస్తాను. రే వద్దురా, చెప్పేది విను. నాకు రాని ఐడియా నువ్వే ఇచ్చావు కదా, అందుకే ముద్దు పెట్టేస్తాను. రే ప్లీజ్ వద్దు, చెప్పేది విను. నేను విన్నాను చెప్పాను కదా. పెడతా అనుకున్నావా? పెట్టనుగా, నేనేదో సరదాగా చేశాను. థూ. ఇప్పుడు నువ్వెందుకు ఇలా చేసావు? నేను ముద్దు పెడతా అన్నది కదా, పెట్టను ఎందుకా? మూసుకొని టీవీ చూసుకో. నేను టీవీ చూసుకుంటానులే, కానీ నువ్వంతా కోపపడకు. రే, పిలిస్తే నేను కూడా వస్తాగా టీవీ చూడ్డానికి. ఇదేంటి ఇలా చూస్తుంది? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? రే ఏంట్రా దాని పక్కన పెట్టుకుని అలాంటి సీన్స్ చూస్తున్నావు? లేదు, తనే నన్ను పక్కన పెట్టుకొని ఆ సీన్స్ చూస్తుంది. పళ్ళు రాలుతాయి. నువ్వు దాన్ని పక్కన పెట్టుకొని చూసినా, అది నిన్ను పక్కన పెట్టుకొని చూసినా రెండు ఒకటే కదా. అలా కాదని తిని చెప్పింది. దానికి బుద్ధి లేదు, నీకు లేదా? ఏయ్, ఎవరికే బుద్ధి లేదు అంటున్నావు? నీకే మళ్ళీ పేరు పెట్టి స్పెషల్ గా చెప్పాలా ఏంటి? నీకు బుద్ధి లేదు, నీది మట్టి బుర్ర. నన్నే మట్టుబుర్ర అంటావా? హా, అంటే నేను చేస్తావు? ఏం చేస్తానా? ఆగనాగండి, వీళ్ళు మీరు కొట్టుకుంటుంది. మీ వల్లే కదరా అది నన్ను అంటుంది. అలా చూడకు, నాది కూడా సేమ్ రీజన్. వీళ్ళు మీరు కొట్టుకోవద్దంటే నన్ను కొట్టమని కాదు. ఇద్దరు మధ్యలో ఉంటే మనకు బ్యాండ్ అయిపోద్ది, వెళ్ళిపోవడమే కరెక్ట్. ఎక్కడికి? రూమ్లోకి. ఎందుకు? మీలో ఒకరు ఉన్నప్పుడు నాకు టీవీ చూడడానికి ఛాన్స్ ఉండదు, అలాంటిది ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. మీలో మీరు తిట్టుకుంటారు, మధ్యలో నేను తన్నుతానుక నాకేం వద్దమ్మా. నువ్వు కూడా ఈ డ్రామా చూస్తావా? హా చూస్తా, నువ్వు కూడా చూస్తావా? అవును. నీకు ఇందులో ఎవరంటే ఇష్టం? నాకు కిమ్ జోహు అంటే ఇష్టం. నాకు కూడా తనే ఇష్టం. నేను చూస్తున్నా నిజమేనా? ఎప్పుడు బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లా కొట్టుకుంటారు, ఈ రోజు ఏంటి ఎలా కలిసిపోయారు? అంటే ఫైనల్గా మీరు ఒకటైపోయారా? ఒకటవడం ఏంటి? దీనికి నాకు అసలు పడదు. నేనే మరి నీకోసం ఎగబడుతున్నా. పోవే, నీతో నాకు మాటలేంటి? నువ్వు పొమ్మంటే నేనెందుకు పోతా? సరే వెళ్ళకు, ఉండు మరి. నువ్వు ఉండమంటే నేనెందుకు ఉండాలి? ఆపండి, ఇప్పుడు బాగానే ఉన్నారుగా, మళ్ళీ ఎందుకురా? నీ వల్లే ఇదంతా. అది కొట్టింది కాబట్టి నేను కొట్టాను. అసలు మీరు ఇది మొహం అనుకుంటున్నారా లేదా కాలింగ్ బెల్ అనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు ఇద్దరు. అయినా తప్పు మీది కాదు, పిలిచి మరీ కొడుచున్నావు కదా, నాది. చీన బతుకు. నొప్పిగా ఉందా? కొడితే నొప్పిగా ఉండదా? నేనేం కావాలని కొట్టలేదు, ఏదోలా అయిపోయింది. సారీ. కొట్టే సారీ అంటే సరిపోతుందా? సరే ఆగు, నీకేమైనా తెస్తాను. అమ్మ దీనమ్మ, ఇది వచ్చిందేంటి? నొప్పిగా ఉందా? అవును. సారీ,
ఆ దొంగ మొహం దాని వల్లే నిన్ను అలా కొట్టాను. పర్లేదులే. ఏది ఇలా నీ చంప చూపించు. బాగుందా? చాలా బాగుంది, అలా చేస్తూనే ఉండు. ఏం ఆపేసావు? నొప్పిగా ఉందన్నావు, దాంతో పళ్ళు ఎక్కిరించుకుంటూ మాట్లాడుతున్నావు. అంటే తిను బుజ్జగిస్తుంది, బాగుంది అందుకనే. అవునా, సరే నేను కూడా బుజ్జగిస్తాను రా. వద్దు పర్లేదు. ఈ మధ్య మన టైం అస్సలు బాగోట్లేదు, ఎటు చూసినా మనకే బొక్క పడుతుంది. వీళ్ళిద్దరూ నా రక్తం తాగేస్తున్నారు. రే ఏం చేస్తున్నావు? ఎలా అనుకున్నానో లేదో అప్పుడే వచ్చేసింది. ఏం లేదండి, ఏదో ఆలోచిస్తున్నాను. ఎక్కువ ఆలోచించుకు, బుర్ర పిచ్చకపోగలదు. మీరు చేసే పనికి నాకు ఆల్రెడీ అలానే ఉంది. ఏంట్రా? ఏం లేదండి. అయినా నువ్వు అన్ని రా అని పిలవకు, వాడు నీకన్నా పెద్ద కాబట్టి అన్నీ అని పిలవు. నేనెందుకు పిలవాలి? కావాలంటే నువ్వే పిలుచుకో, నేను పిలవను. వాడు నాకన్నా చిన్న, నేను అలా పిలవను. అయితే తమ్ముడని పిలువు. నేనెందుకు పిలవాలి? మరి నేనెందుకు పిలవాలి? నీది వంకర బుద్ధి కాబట్టి. నాది కాదే, నీదే వంకర బుద్ధి, నువ్వే అలా ఆలోచిస్తావు. నిన్ను ఎదురు ఆపండి, ఎందుకు అలా కొడుకుంటున్నారు? మా అమ్మ నాకంటూ పేరు పెట్టింది కదా, ఆ పేరు పెట్టి పిలవండి. మీరు ఇద్దరు ఎలా కొడుకున్నారు అనుకోండి, నిన్ను అక్క నిన్ను చెల్లెని నేను పిలుస్తాను. నువ్వెందుకు వాడిని అన్నీ అని పిలవలేదు? అది నా ఇష్టం, నువ్వు కూడా వాడిని తమ్ముడని పిలవలేదుగా. అది నా ఇష్టం, అయినా వాడు నా మొగుడు. ఏంటమ్మా ఎక్కువ చేస్తున్నావు? వాడేమి నిజమైన మొగుడు కాదు, మీ నాటకం కోసం నాకు తెలుసని మర్చిపోకు. సరే, ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, వాడంటే నాకు ఇష్టం. నాకు తెలుసు. నీకు తెలుసా? తెలుసు కూడా ఎలా ఎందుకు చేస్తున్నావు? వాడంటే నాకు కూడా ఇష్టం కాబట్టి. అలా ఎలా చేస్తావే? నాకు వాడంటే ఇష్టం అని తెలుసు కూడా. హలో, కొంచెం తగ్గు. నీకు వాడంటే ఇష్టం, వాడికి నీ పైన ఇష్టం లేదుగా. నీకు ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది. ఛీ, నీతో మాట్లాడి టైం వేస్ట్. సేమ్ ఫీలింగ్, వెళ్ళి పని చేసుకో. ఏంటి భోజనం చేస్తున్నారా? ఏ కనిపించడం లేదా? అయినా ఈ మధ్య రాత్రి కూడా తగలెడుతున్నావా? నీకేం పని లేదా? మేడం మీరు తన మాటలు పట్టించుకోండి, రండి భోంచేద్దాం. మేడం రైస్ వేసుకోండి మేడం. చూసావా, వాడి పక్కన నేనే కూర్చున్నా, ఇక మీదట కూడా నేనే కూర్చుంటా. బయటేం పడుకుంటావు గానీ లోపలికి వచ్చే. పర్లేదు, నాకు ఇక్కడ అలవాటు అయిపోయింది. అంటే నేను ఒక్కదాన్నే పడుకోవాలంటే భయంగా ఉంది, నువ్వు కూడా రావచ్చుగా తోడుగా. అంతే అంటావా? అంతే. చెప్పడం మర్చిపోయాను, మా ఇంట్లో ఎవరు లేరు, అందుకే ఇక్కడికి వచ్చాను. నేను కూడా మీతో పడుకుంటా. అలాగే తన తీసుకెళ్ళు, నీకు తోడుగా ఉంటుంది, కంఫర్ట్గా కూడా ఉంటుంది. అవును, నేను కూడా వస్తాను. ఏంటే నీకు ఆ బాధ? మూసుకొని వెళ్ళి మీ ఇంట్లో పడుకోవచ్చుగా. ఇది కూడా నా ఇల్లే, అయినా నీ గురించి తెలుసు కూడా వాడిని నీ దగ్గర ఒంటరిగా ఉంచేస్తా అనుకుంటున్నావా? నువ్వు ఎంత ట్రై చేసినా వాడు పడేది నాకే. ఏంటి అలా లాగేసుకున్నావు? నువ్వు ఇటువైపు రా, నేను మళ్ళీ పడిపోతా. ఇదేమీ నీ బెడ్ కాదు, నీకు నచ్చినట్టు పడుకోవడానికి. నువ్వు పడిపోయినా సరే అక్కడే పడుకో. మన దెబ్బకు భయపడి వెళ్ళిపోయినట్టుంది. నువ్వేంటి బయట ఉన్నావు? అంటే తనకి భయంగా ఉందంట, నాకు కూడా భయంగా ఉంది.
నువ్వు లోపలికి వస్తే బాగుంటుందని. అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు? నువ్వు వెళ్ళు, నేను వస్తాను. అవును, నువ్వు దుప్పటి కప్పుకోలేదే. నా దగ్గర దుప్పట్లేదు. అవునా, సరే నా తీసుకో. నువ్వెందుకు? నేనున్నాగా, నేను ఇస్తా. ఇందాక ఇటు సైడ్ వస్తా అన్నావుగా, ఇటు సైడ్ రా. నేను రాను, ఇక్కడే పడుకుంటా. నిద్రలో నువ్వే కిందన పడిపోతావు. ఒకవేళ పడిపోయినా సరే పట్టుకోవడానికి వాడు ఉన్నాడులే, నువ్వు పడుకో అక్కడే. బంగారం, కాఫీ తాగు. అదేంటి ఎప్పుడు ఎందుకు కొత్తగా కాఫీ తెచ్చావు? ఏ తీసుకోవా? అలా అని కాదు, ఎప్పుడు చూసినా నన్ను కొడతావు లేదా తిడతావు, అలాంటిది కాఫీ తెస్తాను. క్వశ్చన్స్ ఆపి మూసుకొని తాగు. అవును, ఇంతకీ తినేది? ఏ ఇప్పుడు నీకు అది కావాలా? అలా కాదు, నైట్ మా అంతనే పడుకుంది కదా అని. అది పోయింది కానీ నువ్వు కాఫీ తాగు. బుజ్జి ఇదిగో టీ తాగు. అంటే తిను కాఫీ తెచ్చింది. అయితే నా టీ తాగవా? నేనే ముందొచ్చాను కాబట్టి నా కాఫీయే తాగుతాడు. ఎవడి ముందొస్తే ఏంటి, వాడు నా టీయే తాగుతాడు. నా కాఫీ తాగుతాడు. నా టీయే తాగుతాడు. తాగు 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 తాగు. ఆగండి, నేను 2 తాగుతాను, ఇవ్వండి. అమ్మయ్యా, ప్రాబ్లం సాల్వ్డ్. టీ ఎలా ఉంది? బాగానే. కాఫీ ఎలా ఉంది? చెప్పు చెప్పు. చెప్పు. నేను 2 కలిపి తాగడం వల్ల కడుపులో తేడాగా ఉంది. దయచేసి ఈ పూటకు నన్ను వదిలేయండి. అరే దినేష్, పూని బతుకు. ఎవరైనా గన్నులతో కాలుస్తారో లేదా కత్తులతో పొడుస్తారు. వీళ్ళేంట్రా కాఫీ టీలతో నేను ఎలా చంపాలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓయ్, కాఫీ ఎలా ఉంది? బాగులేదని చెప్తే మళ్ళీ బ్యాండ్ అయిపోద్దేమో, అలానే ఎక్కువసేపు ఆలోచించిన బాధే. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అవును, కాఫీ అంత బాగుంటే మరి కడుపులో తిప్పుతుందని ఎందుకన్నావు? ఛీ, దీనికి బాగుందని చెప్పినా బాధే. అంటే కాఫీ ఎంత బాగున్నా సరే వెంటనే టీ తాగడం వల్ల తేడా కొట్టేసింది. నువ్వు చెప్తుంది నిజమేనా? నీ మీదట్టు నిజమే. సరే అయితే, కడుపులో బాగోలేదన్నావు కదా, నీకోసం తాగడానికి ఏమైనా తీసుకొని వస్తాను. సరే. అమ్మయ్యా, జస్ట్ మిస్. ఎలా ఉంది ఇప్పుడు? పర్లేదండి, బాగానే ఉంది. నీకోసం ఎవడు అడిగాడు? నేను అడిగింది నా టీ ఎలా ఉందని. నీలాంటి ఆంటీయే ఇల్లు కాలిపోతున్నా సరే నా పట్టుచీర పోయిందని ఏడ్చిందంట. నేను ఎలా పోయినా పర్లేదు, నీ టీ ఎలా ఉందో తెలియాలి, అంతే కదా? నీ టీ బాగానే ఉందిలే. నువ్వేమైపోతే నాకెందుకు? అయినా ఆగు, ఈ డౌట్ నాకు తెలుసు. టీ బాగుంటే కడుపులో ఎందుకు తేడా కొట్టింది అని అడుగుతావు, అంతే కదా? అవును. టీ ఎంత బాగున్నా సరే టీ తాగిన వెంటనే కాఫీ తాగడం వల్ల తేడా కొట్టేసింది. నమ్మొచ్చా? నీ మీదట్టు. సరే అయితే, నీకు సెట్ అవడానికి నేను ఏమైనా తీసుకొస్తాను. అయినా ఫస్ట్ టైం ఇద్దరు చేతులు దెబ్బలు తిరగడం తప్పించుకోవడం. ఇద్దరు ఇలా విడివిడిగా వచ్చారు కాబట్టి సరిపోయింది. అదే కలిసి వచ్చి ఉంటే మనం మేనేజ్ చేయలేం. అయినా నాకు అర్థం కాదు, పంతనకు పోయి నా జీవితంతో ఆడుకుంటారు, మళ్ళీ తగ్గడానికి నాకే ఏవో తెస్తానంటున్నారు. ఇంకో 2 నిమిషాలు ఎక్కడే ఉంటే మళ్ళీ మనకు బ్యాండ్ అయిపోతుంది. ఎస్కేప్ అయిపోవడమే బెటర్. అమ్మా, ఏం బాబు ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఏంటో ఈ మధ్య సరిగ్గా అసలు కనిపించట్లేదు. అయితే ఐ హాస్పిటల్లో చూపించుకోండి సార్. అది కదయ్యా, నా కళ్ళు బాగానే ఉన్నాయి. నేను అంటుంది నువ్వు సరిగ్గా కనిపించట్లేదు అంటున్నాను. మీరు బిజీగా ఉండి మళ్ళీ మమ్మల్ని అడుగుతారేంటి సార్? అది నిజమే అనుకో, ఏదో మాట వరుస కలిగిన అంతే. నువ్వేమో మాట వరుస కొడుగుతావు, నీ కూతురం మాటకోసారి వాయిస్తుంటది. ఏదో అంటున్నావు. ఏం లేదు సార్, ఇప్పుడు వరకు వాళ్ళిద్దరే అనుకున్నాను, ఇక నుంచి వీడు కూడా తయాడు నా ప్రాణానికి. నేను నువ్వే మాట్లాడుకుంటున్నావు. కొంత స్పీచ్ పెట్టిందా? దేవుడు దండం పెట్టుకున్నాను సార్, మీకేమైనా ఇబ్బందా? అయ్యో అలాగేది పర్లేదు. బాబాయ్ గారు బాగున్నారా? తల్లి బాగున్నాను రా. దా వచ్చి మీ ఆయన పక్కన కూర్చో. పర్లేదు బాబాయ్ గారు, చెప్పండి. రే,
తల్లి నువ్వేంటమ్మా ఇక్కడ? అంటే నాన్న అది మీకోసమే వచ్చాను. నా కోసమా? ఏమైనా పనుందమ్మా? ఏం లేదు నాన్నగారు, మీరు ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ వచ్చాను. అవునా, సరే సరే, దా కూర్చో. నువ్వేంటి వాడి పక్కన కూర్చున్నావు? అదేంటమ్మా అలాగంటావు? ఎక్కడ కూర్చుంటుందా పిల్ల ఆయన పక్కన కాకపోతే? అంటే నాన్న అది వాళ్ళిద్దరూ మొగుడు పిల్లలు కాదు. చెప్పమ్మా. అంటే నాన్న అది మీరే అన్నారు కదా మొగుడు పిల్లలని. అమ్మ మీకు ఎలా రెస్పెక్ట్ ఇస్తూ మీ దగ్గర కూర్చోదో తిని అలా చేయలేదని అరిచాను. అయ్యో తల్లి, అందరూ అలా ఉండరు కదమ్మా. మేమనుకో ఆదర్శ దంపతులం. అవునవును, వీళ్ళేదో పెద్ద పార్వతీ పరమేశ్వరులు అనుకుంటున్నారు. పార్వతీ పనుల్లో ఉంటారని తెలియదు వీళ్ళకి. సర్లే, దా కూర్చోవచ్చి. వీళ్ళ నాన్న ఉండగా ఇది ఏం చేయలేదన్నమాట. ఇదే మనకు మంచి టైం. ఏ ఏమేం తల్లి ఎలాగరిచో? ఏం లేదు నాన్న, నాకేదో బ్యాడ్ ఇన్సిడెంట్ గుర్తొచ్చి అలా అరిచాను. పిచ్చి పిల్ల, అన్నిటికీ భయపడతావు. ఇంతకీ వీళ్ళు మీకు తాగడానికి ఏమైనా ఇచ్చారా లేదా మన ఇంటికి వెళ్ళి తీసుకురావాలా? అయ్యో ఇప్పుడేం వద్దులే అమ్మా. మీకేం కావాలో చెప్పండి బాబాయ్ గారు, నేను తీసుకొని వస్తాను. నీ ఇష్టం తల్లి, నీకు ఏది నచ్చితే తీసుకురా. సరే నాన్న నేను వాటర్ తాగుతాను. వెళ్ళమ్మా, నాకు చెప్పి కానీ ఏ పని చేయదు. ఇచ్చిన కొడక అది నీకు చెప్పకుండా ఎన్నెన్నో చేస్తుందిరా. మా కూతురు బంగారం. ఇక్కడ ఎవరెవడికో ఆస్కార్లు ఇస్తున్నాడు కదే, ఏం జీవిస్తున్నావే, నీకేవాళ్ళు ఆస్కార్లు? నాన్న నేను వెళ్ళనా? వెళ్ళమ్మా వెళ్ళు. ఇంకేంటి అబ్బాయి విషయాలు? దాని మొహం మాడిపోయింది, దానికి ఇది సరిపోదు, ఇంకొంచెం ఎక్కువ చేయాలి. ఇప్పుడు కాఫీ ఇచ్చి ఇంకా ఎక్కువ చేస్తాను. అప్పుడు ఏం చేస్తుందో నేను చూస్తాను. మా నాన్నున్నారని ఎక్కువ చేస్తున్నావు కదే, ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను. అని అడిగితే అబ్బాయి ఒక మగాడిగా జీవితంలో పెళ్ళి అనేది వద్దు. మగాడి జీవితం నాశనం అయిపోతుంది. నాకు జరిగిన సంగతి బట్టి చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది సార్. ఇంటి రుణాలు వేసి చాలా రోజులు అయింది, కానీ ఇల్లు మాత్రం అలాగే ఉంది. నా కష్టాలు చేద్దాం కదా. వీళ్ళేంటి ఎలా చదువుతున్నాడు? కాఫీ తీసుకోండి బాబాయ్ గారు. కూర్చోమ్మా, కాఫీ భలే పెడతావమ్మా. అసలు ఏం కలుపుతావు ఇందులో నువ్వు? ఏదో మీ మీద ఉన్న ప్రేమ అభిమానంతో చేస్తాను బాబాయ్ గారు. ఏయ్ మళ్ళీ నీకే పోయిందమ్మా. ఏమైందో చెప్పు, లేకపోతే నేను చెప్పనా? నువ్వేం చెప్తావమ్మా? అదే నాన్నగారు, ఏమైందో అదే చెప్తాను. పిచ్చి పిల్ల, ఏం మాడం తేయట్లేదు నీకు. నువ్వు చెప్పమ్మా. ఏం లేదు బాబాయ్ గారు, ఏదో బ్యాడ్ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. నువ్వు మా చిటిదలు అన్నీ భయపడతావా? నేను ఇంకా ఏదో అనుకున్నానమ్మా. నేను ఓవర్ యాక్షన్ చూస్తుంటే మేడం తోసి చంపేయాలనుంది. బాబు బాబు, ఈ టైంలో ఏ పడుకున్నాడు పిలుస్తున్నాడు రా? నేనమ్మా. అయ్యో సార్ మీరా? నేను ఇంకా ఏ పనికి ముందు పిలిచాను అనుకున్నాను సార్. అయ్యో సార్ అంత కోపంగా చూడకండి సార్, పిలిచిన పని ఏంటో చెప్పండి. అంటే అది అమ్మా చిటిదల్లి. ప్రతిసారి దీని ఎంట్రీ ఏంట్రా బాబోయ్. మా పాప షాప్కి వెళ్ళాలంటమ్మా. అయ్యో వెళ్ళమండి సార్, దానికి నా పర్మిషన్ ఎందుకు? నిన్ను ఎవరు పర్మిషన్ అడిగాడు? మా పాపకు తోడు నైట్ టైం కదా అని పిలిచాను. అదేదో మీరే వెళ్ళొచ్చు కదా, మీకు కూడా ఈవినింగ్ వాకింగ్లా ఉంటుంది. నేనే వెళ్తాను, కాకపోతే నాకు కొంచెం పని ఉంది, అందుకని సలహాలు ఆపి వెళ్తా వాళ్ళో చెప్పు. అంటే అది ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? అదే ఏంటి అంతలా ఆలోచిస్తున్నారో అని అడుగుతున్నా. ఏమైనా పని ఉంటే చెప్పండి, నాన్నగారు అడిగారుగా. ఏ ప్రాబ్లం లేదు సార్, నేను వెళ్తాను. అయితే వెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నారు ఇద్దరు? నేనేనమ్మా షాప్కి వెళ్ళమని చెప్పాను. నేను వెళ్తాను. నాకు కొంచెం పని ఉందమ్మా. మీకు పని ఉంటే నేను వెళ్ళడానికి ఏమైందండి? నాకు పని ఉంది నీతో తల్లి. మా చిటితల్లి చెప్పింది నువ్వే ఆ పని చేయగలవని. మీ ఆయన్ని అప్పుడే ఎత్తుకెళ్ళిపోలే, నువ్వు పద. సరే పదండి.
ఏంటి మా నాన్న తోడుగా షాప్కి వెళ్ళని అడిగితే అంతలా ఆలోచిస్తున్నావు? అంటే వెంటనే ఒప్పేసుకుంటే బాగోదు కదండి, మళ్ళీ మీ నాన్నగారు ఏమనుకుంటారని చిన్న భయం అంతే. ఆడపిల్లని నాకే భయం లేదు, నీకెందుకు అంత భయం? ఆయన మీ నాన్న కాబట్టి మీరు భయపడట్లేదు, నేను భయపడేది తప్పదు. ఏంటి ఎక్స్ట్రాలా? అవునండి, ఈ మధ్య కొంచెం పొట్టొచ్చినట్టే ఉంది. మూసుకొని నడువు. సరే. ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు? ఓ మీ ఆయన కోసమా? నా కూతురు నాకు మొత్తం అది చూసుకుంటుంది, ఎందుకు భయం? నా భయం కూడా అదే. అక్కడ అది ఏం చేస్తుందో ఏంటో. ఏంటమ్మా ఏదో అంటున్నావు? ఏం లేదండి, మనం పని చూసుకుందామా? మర్చిపోయిన మాటల్లో పడి. ఈ ఫోన్ ఒకసారి చూడమ్మా. ఏమైందండి? నేను డబ్బులు వాళ్ళకి వేసానమ్మా, అది ఇంకోళ్ళకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు డబ్బులు రావట్లేదు, ఒకసారి చూస్తావా? అవునా, సరే చూస్తాను. ఇంకా ఎంత దూరం నడిపిస్తారు? ఎందుకు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఫ్రైడ్ రైస్ కోసం. ఫ్రైడ్ రైసా? హో, ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైసా? అంటే ఏంటి? ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ తెలీదా? ఎందుకు మీరు ఇన్స్టా చూడరా? అసలు వాడను కూడా. అవునులే, మనుషులతో ఆడుకునేదానికి ఇన్స్టాతో ఏం పని ఉంటుంది. సరే పదండి. ఈ కూల్ వెదర్లో నైట్ టైం ఇలా నడుస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే నడుస్తున్నట్టే ఉంది. ఇంకా అంటే కొంచెం చల్లగా ఉంది. స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటే పోయేదానికి అనవసరంగా నడుస్తున్నామేమో అనిపిస్తుంది. నీకే అమ్మే పడలేదు కదా? ఈ విషయం మీకు ఎలా తెలుసు? నిన్ను చూసినప్పుడే నాకు అర్థమైంది. ఏం అర్థమైంది? నువ్వు పెద్ద ట్యూబ్లైట్ అని. ట్యూబ్ లైటా? హే వాట్ ఈ సడన్ సర్ప్రైజ్, మీరేంటి ఇక్కడ? మేడం మీద బట్టలు ఆరబెట్టడానికి వచ్చామండి. అవునా, నేను ఇంకా మీరు రీల్స్ చేయడానికి వచ్చారేమో అనుకున్నా. మేమెందుకు రీల్స్ చేస్తామండి? అయితే వచ్చిన పని చెయ్యండి. సరే. అమ్మయ్యా, నా పని అయిపోయింది. అయితే కిందకి పో. చెప్తా నాగే నీ పని. మళ్ళీ ఎక్కడానికి ఇబ్బంది పడుతుందా? వస్తున్నా నాకు. రే, ఏం చేసావురా? అంటే తను ఎక్కడానికి ఇబ్బంది పడితే హెల్ప్ చేశాను అంతే. హెల్పా? అది అలా? వాడు ఎప్పుడు నాకు అలానే హెల్ప్ చేస్తాడు. అంటే ఇంతకు ముందు కూడా అలానే హెల్ప్ చేసావా? ఏరా చెప్పలేదా కిచెన్లో ఏం చేసావో? ఏం చేసావురా? అంటే అది వాడేం చెప్తాడు గాని నేను చెప్తా. నాకు తెలియకుండా అంత చేసావా దాంతో? అందుకే నా వచ్చిన ప్రతిసారి తెగ మురిసిపోతున్నావు. మరి నేను కూడా నీతోనే ఉన్నాను కదా, నాకెప్పుడు హెల్ప్ చేయలేదే? ఏంట్రా అడిగితే ఏం చెప్పకుండా అలా చూస్తున్నావు? అంటే అది అయినా వాడిని అడిగితే వాడేం చెప్తాడు కానీ నేను చెప్తా విను. ఎవరైనా ఏమైనా చేయాలంటే మనకంటూ ఫేస్ వాల్యూ ఉండాలి. ఏంటో ఆ ఫేస్ వాల్యూ? నన్ను చూస్తే ఎవరికైనా లవ్ చేయాలనిపిస్తుంది, అది నేను చూస్తే లాగిపెట్టి కొట్టాలనిపిస్తుంది. అవునులే, నీ ఫేస్ కోసం నువ్వే పొగుడుకోవాలి మరి. లేకపోతే నువ్వు పొగుడుతావా? చీ, రోడ్డు మీద కుక్కనైనా పొగుడుతాను కానీ అస్సలు పొగడను. అవునులే, జంతువుల కోసం జంతువులుగా తెలుస్తుంది, అందుకే నువ్వు వాటిని పొగుడుతున్నావు. నన్నే జంతువు అంటావా? అయినా నీకు తెలుసు కదా నేను వాడిని లవ్ చేస్తున్నానని. తిరిగి అంటే ఇష్టం? అవును, నువ్వు నోరు మూసుకో. నీకు కూడా చెప్పా కదా నాకు వాడు అంటే ఇష్టం అని. దీనికి కూడా అంటే ఇష్టమా? అవును, నువ్వు నోరు మూసుకో. అయినా నేను చెప్పాను కదా వాడంటే నాకు ఇష్టమని. నీకు కూడా చెప్పా కదా వాడంటే నాకు ఇష్టమని. అయినా ముందు నుంచి ఉన్నది నేను, వాడికి నేనంటేనే ఇష్టం. ఇదేంటి ఇద్దరు పిచ్చుకుక్కల కన్నా దారుణంగా తిట్టుకుంటున్నారు? సరే అదంతా కాదు, మనలో మనం ఎందుకు గొడవడం? నీకు వాడు అంటే ఇష్టం, నాకు కూడా వాడంటే ఇష్టం. వాడికి వెళ్ళి అడుగుదాం వాడికి ఎవరంటే ఇష్టం అని. సరే పద, వాడిని అడుగుదాం. రే, నీకెవరంటే ఇష్టం రా? చెప్పురా, నీకు ఎవరంటే ఇష్టం? అంటే ఇప్పుడే చెప్పాలా? అవును, ఇప్పుడే చెప్పాలి. నాకు మీ ఇద్దరిలో ఎవరిష్టం అంటే చెప్పురా. చెప్పాలంటే నాకు మీ ఇద్దరిలో ఎవరిష్టం లేదు. నన్ను వదిలేండి బాబోయ్.